డీజిల్ కొరత వెంటనే అందుబాటులోకి పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే అందుబాటులోకి జెండా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు బాసటగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ మేధావి చెప్పుకునే వ్యక్తి, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్పుకునే వ్యక్తి, మహిళల కోసం ఎల్పిజి సిలిండర్ కనిపెట్టిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈరోజు పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో ఈ ప్రాబ్లం లేదు, అటుపక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో కూడా ఈరోజు ప్రాబ్లం లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత వలన ఈరోజు రైతులు, ఎందుకంటే ఈరోజు పంట చేతికి వచ్చినా సరే ఈరోజు పంట కోసుకోవడానికి ఈరోజు డీజిల్ లేకుండా పడుతున్న రైతులు, అలాగే ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా పడుతున్న రైతులు, ఈరోజు డ్రైవర్స్ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన అధికారంలో ఉండగా ఇది మొదటిసారి కాదు, యూరియా కొరత సృష్టించాడు, తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ సృష్టించాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రిటైల్ రంగంలో ఉన్నటువంటి ప్రతి బంకు నుంచి కూడా బల్క్ గా ఇక్కడ నుంచి ఓన్లీ రాజధాని నిర్మాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ డీజిల్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ అవన్నీ ఒప్పుకోకుండా ఈరోజు దాన్ని కూడా ప్రజలందరూ కూడా వేరే ప్రభుత్వాల మీద కూడా తోయడానికి కూడా చూస్తా ఉన్నాడు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నిలబడే ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజలందరూ తరఫున కూడా మేము నిలబడతామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎందుకంటే మొన్న యూరియాలో కూడా సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అది బ్లాక్ లో అమ్ముకోవడం జరిగింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు కూడా కొరత లేకపోయినా సరే సృష్టించి వాళ్ళందరూ కూడా బ్లాక్ లో అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు డీజిల్ కూడా ఈ రోజు బ్లాక్ లో అమ్ముకుంటా ఉన్నారు. మేమందరూ కూడా డిమాండ్ చేసింది ఏంటంటే యుద్ధంలో వలన లేకపోయినా సరే, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఈ ప్రాబ్లం లేకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాబ్లం సృష్టించి మళ్ళా రేపు ఎల్లుండిలో ఒక్కొక్క లీటర్కి కూడా 28 రూపాయల నుంచి 40 రూపాయలకి పెంచే ఒక కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా అటువంటి కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే ప్రజలందరి తరఫున ఉండవలసిన ప్రభుత్వం కాదు. ఎందుకంటే సంక్షేమం ఎన్నో హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకపోగా, అభివృద్ధి చేయకపోగా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి ఆలోచనలు చేయవద్దని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, తప్పకుండా అటువంటి కార్యక్రమం కానీ చేస్తే ప్రజల ముందు మేము నిలబడి తప్పకుండా దాన్ని ఎదుర్కొంటామని మనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.